Oh, Lily, what do you want? Kamas. What? Kamas. కమ్మలా? సరే డాడీ కొనిస్తారులే. ఎన్ని కావాలి? Blue cover. బ్లూ కలర్ ఒకటి, పింక్ ఒకటి, ఇంకా Blue cover. బ్లూ, పింక్, ఇంకా Blue pink. Blue pink. చాలా. Pink. Your dress is so nice, baby. Blue pink. Big. Rainbow చూపించు. చాలా బాగుంది rainbow. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఎలా ఉన్నారు అందరూ? అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా బర్త్డే వ్లాగ్లో నెక్స్ట్ యానివర్సరీ వ్లాగ్ వస్తుంది అని చెప్పి, మాది బ్యాక్ టు బ్యాక్ వస్తాయి ఈ సెలబ్రేషన్స్ అన్నీ. సో మేము అయితే జూబ్లీ హిల్స్లో ఉన్న ద గ్లోబ్ గ్రబ్ అనేది బఫే బుక్ చేశాడనమాట వరుణ్. సో అక్కడికైతే రీచ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ లంచ్ కని వెళ్ళామన్నమాట. సో అక్కడ ఈ డ్రెస్సెస్ అన్నీ బాగుంటే కింద చూస్తూ ఉన్నాను. అండ్ ఫైనలీ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో పైకి వచ్చేసినాము. యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది, అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ మేమైతే ఇది వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఎప్పుడు రాలేదు. సో ఎప్పుడు వెళ్ళేదానికి ఎందుకు డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇంకా వరుణ్ కూడా రివ్యూస్ అనేవి చూసి ఇది సెలెక్ట్ చేశారనమాట. సో ఇది కూడా బఫే, సేమ్ లైక్ బార్బిక్యూ నేషన్లోనే. అండ్ అయితే అక్కడంతా ఐటమ్స్ లేవు కానీ అంటే దేనికి దానికే అనమాట. సో అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫొటోస్కి అది ఇది. అండ్ వివిని కూడా తీసుకొని వచ్చేసాం. వివి అక్కడ ఫౌంటైన్ చాక్లెట్ కేక్ చూసింది, దానికోసం అది ఏడుపు. అండ్ ఫస్ట్ అయితే ప్రాన్స్ తీసుకొని వచ్చారు, స్టార్టర్స్తో స్టార్ట్ చేశారు. సో స్టార్టర్స్ వరకు వాళ్ళు సర్వ్ చేస్తారు కదా, ఆ తర్వాత మనం బఫే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో అలా ప్రాన్స్ నేను ఫస్ట్ చికెన్ అనుకొని ప్రాన్స్ అన్నీ తినేసాను. తర్వాత బాగుంది కదా చికెన్ అని నేను అంటే వరుణ్ అది ప్రాన్స్ అన్నారు. నేను అసలు సీ ఫుడ్డే తిన్ను. సో వివికైతే ఇక్కడ ఫౌంటైన్ కేక్ తీసుకొని వస్తున్నారు. ఈ మధ్య ఈ ఫౌంటైన్ కేక్ ఇష్టపడుతుంది వివి. సో దానికి ఇంకా లంచ్ నేనేం చేసుకొని రాలేదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏదో ఒకటి తింటుంది, ఫ్రూట్స్ కానీ, కుకంబర్ కానీ, కేక్స్ కానీ, ఇంకా లైట్గా చికెన్ తింటుంది. సో అలా ఇక్కడ ఏదో ఒకటి తినిపించలే అని చెప్పి మేము వచ్చేసాం అనమాట. సో స్టార్టర్స్తో అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ. సో టేస్ట్ అయితే అంతా చాలా బాగున్నాయి. అండ్ వివి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సపరేట్గా ఆర్డర్ ఇచ్చాము, తీసుకొచ్చారు. అండ్ ఇది చూడండి ఫిష్ అంట, అరటి ఆకులో తెచ్చారు, అది కూడా బాగుందంట. నేను తినలేదు, వరుణ్ తిన్నారు. సో బాగా అనిపించింది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ బఫేలో అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక టూర్ లాగా మొత్తం అంతా చూద్దాం మీకు అని చెప్పి చూపించాను. అంటే నెక్స్ట్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్తారు అని చెప్పి ఒకసారి చూసేసేయండి. సో అలా నడుచుకుంటూ అన్నీ షూట్ చేశాను అనమాట. మెయిన్ కోర్స్ అయితే నెక్స్ట్ వస్తుంది. ఇక్కడైతే పికిల్స్, కర్డ్ రైస్లు, కేక్స్, డెజర్ట్స్, సో అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ లైవ్ కిచెన్ కూడా ఉంది. సో అక్కడ ఏం కావాలన్నా కొన్ని చేసేస్తున్నారు. అండ్ సో బాగున్నాయి. మొత్తానికి అయితే బాగా తిన్నాం, బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా టైం స్పెండ్ చేసాము కూడా మేము అక్కడ. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు.
సో చూసారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలానే కవర్ చేశాను. ఇంకా అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకా నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టర్స్ అయిన తర్వాత ఫస్ట్ నేనైతే అన్నీ కొంచెం కొంచెం, అంటే ఇద్దరం ఎవరం ఫుడ్ వేస్ట్ చేయము, కొంచెం కొంచెం ఎంత కావాలో అంత తెచ్చేసుకొని అన్నీ ట్రై చేస్తాను. ట్రై అయితే పక్కా చేస్తాను నేను, ఏదైనా కొత్తగా అనిపించిందంటే. సో అలా నాకు నచ్చినవి మాత్రమే, అంటే అన్నీ ట్రై చేయలేదు కానీ నాకు నచ్చినవి నాకు మాత్రమే తెచ్చుకొని తిన్నా అనమాట. సో ఇలాగా వివి ఆడుతూ ఉన్నింది, దానికి ఫుల్ స్టమక్ అంతా కేక్స్తో నిండిపోయింది అనమాట, కేక్స్ అవి ఇవి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎంత క్యూట్ ఉన్నారు కదా. సో వరుణ్ అయితే అలా కాదు, స్టార్టర్స్ అవ్వగానే నెక్స్ట్ ఒక మంచిగా వెళ్తారనమాట. ఒక నాన్స్, స్టార్టర్స్ అయితే నాన్స్, ఆ తర్వాత బిర్యానీస్ అట్లా వెళ్తారు. అట్లనే కర్రీలో ప్లేట్లో కర్రీ వేసుకొని వచ్చారనమాట. సో అలా అయితే తినేసాము. అండ్ ఆ రోజంతా కూడా చాలా బాగా గడిచింది. నేనైతే న్యూడిల్స్ అలా తినేసి కొంచెం బిర్యానీ తెచ్చుకొని తినేసా అంతే. నెక్స్ట్ మిగతావన్నీ ఏం ట్రై చేయలేదు. అండ్ ఫైనల్గా ఇంకా ఫ్రూట్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్తో ఏం చేసేసామన్నమాట. సో బాగుంది. రెస్టారెంట్ అంతా కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ అందరు తింటున్నారు, సో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా నేను వెళ్ళలేదు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ బఫే కాస్ట్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో అదనమాట. సో అలా గడిచింది. ఆ తర్వాత అక్కడ నుంచి మేము మాల్కి వెళ్తున్నాం. నేను అదే ఇక్కడ చెప్తున్నా మీకు, ఫుడ్ బాగుంది అని చెప్పి. సో ఇప్పుడైతే మాల్కి వెళ్ళిపోతున్నాము. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుంది, ఐటమ్స్ కొంచెం తక్కువే ఉన్నాయి కానీ బట్ అయినా బాగుంది. అంటే ఎవరికైనా రికమెండ్ చేస్తావా? సో ఫుడ్ అయితే బాగుంది, ఇప్పుడే అయిపోయింది. ఇంకా మేము ఇవి ఏం తినలేదు, పాపం అది ఇక్కడ ఏదైనా తినిపించలే అని చెప్పి నేనేమి తినిపించుకొని రాలేదన్నమాట. సో ఏవో కొన్ని వాటర్ మెలన్ అట్లా కొన్ని ఫ్రూట్స్ తినింది కానీ ఇంకేం తినలే. సో చూడాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను. షరత్ క్యాపిటల్ సిటీ మాల్కి అంట, ఎందుకంటే నేను ఫోన్ చూడటానికి, యానివర్సరీ గిఫ్ట్. సో మాల్కి అయితే వచ్చేసాము. ఎగ్జైట్మెంట్ అనమాట వివికి, దాని గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అని చెప్పి. సో మాల్ అంటే రెడీగా ఉంటుంది, నిజంగా వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వివి. అండ్ యానివర్సరీ కదా, సో iPhone 12 అది ఉంది ప్రెజెంట్, 15 తీసుకుందామని వచ్చామన్నమాట. సో అక్కడ ఈ టామ్ చూసి భయపడుతుంది వివి, బట్ అయినా కూడా వెళ్ళి హైఫై చేసి స్మైల్ చేసి వచ్చింది. సో ఫస్ట్ కార్ రైడ్కి వెళ్తాను కూర్చుంది. సో కార్ రైడ్కి వెళ్ళింది, అక్కడ ఎన్ని కార్స్ ఉంటే అన్ని కార్ రైడ్కి వెళ్ళింది, ఈ బైక్ వెళ్ళింది. తర్వాత ఇంకా యాక్చువల్లీ ఇంకొక ప్లే జోన్లో వదులుతామని వచ్చామన్నమాట, బట్ అప్పటికే టైర్డ్ అయి ఉన్నాము. సో ఆడించాలంటే కష్టం అని చెప్పి ఇంకా ఈ రైడ్స్తో ఆపేసామన్నమాట. సో నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది. అండ్ ఈ వీక్ తీసుకెళ్ళలేదని చెప్పి అది చాలా బాగుంది, మీ అందరికీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్లే జోన్ షరత్ క్యాపిటల్ సిటీ మళ్ళీ కొత్తది వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది, సో చూడండి. అండ్ లాస్ట్ క్రీమ్ స్టోన్ లేకుండా వీళ్ళు మాల్ నుంచి బయటికి వెళ్ళారు. సో అలా గడిచింది ఆ రోజు హ్యాపీగా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.